భూపాలపల్లి జిల్లా చిట్యాల గాంధీ వీవోలో వీవోఏగా పనిచేస్తున్న మారపల్లి రమాదేవి సిసి రమణాదేవిపై వేధింపుల ఆరోపణలు చేశారు. పనుల్లో సహకరించకుండా లాగిన్ ఇవ్వకపోవడం, పాస్వర్డ్ మార్చడం వంటి చర్యలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. 5 నెలలుగా వేతనం రాకపోయినా విధులు నిర్వహిస్తున్నారని వాపోయారు. ఈ విషయంపై ఇప్పటికే పీడీకి వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపిన రమాదేవి జిల్లా కలెక్టర్ విచారణ జరిపి సిసి రమణాదేవిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. మండల సంఘంలో ఉన్న అధ్యక్షురాలు వచ్చిన మాట్లాడతాను. రమాదేవి, నేను గాంధీ వివోకి వివోఏగా పనిచేస్తున్నాను. గత 3 సంవత్సరాల నుండి గాంధీ వివోకి 20 సంఘాలకు సేవ చేసినా కూడా నాపై తప్పుడు ఆరోపణలతో సిసి రమణాదేవి గారు బదిలీ అయినా కూడా ఇక్కడే ఉండి 2 సంఘాలను తీసుకొని తప్పుడు ఆరోపణలు ఇచ్చి నాపై నన్ను తీసేసి వేరే సీఏను 2 లక్షలు తీసుకొని ఇద్దామని ఈ సీఏను తొలగించుదామని నా మీద ఇచ్చిన ఆరోపణలు. నెల నుండి కూడా నాకు గౌరవ వేతనం లేకున్నా కూడా నేను చేసి ఆన్లైన్ వర్క్ ఆఫ్లైన్ వర్క్ చేస్తూనే ఉన్నా. అయినా కూడా నాది చేయలేదని నా చేసిన వర్క్ను కూడా రోల్ బ్యాక్ చేస్తూ ఈ రకంగా నన్ను మానసిక బాధలకు గురి చేస్తున్న రమణాదేవిని వెంటనే సస్పెండ్ చేయగలరని నా యొక్క ప్రార్థన. నాకు న్యాయం జరగాలి. మేము చిట్యాల మండల వివో నుంచి వచ్చినాము భూపాలపల్లి జిల్లాకు. మేము అది ఎందుకు వచ్చినామని అంటే మాకు సిసి రమణాదేవి అనటమే మాకు అన్యాయం చేసి మా సంఘాలను మేము లోన్లు ఎత్తుకోకుండా మా సీఏ మీద ఆరోపణలు చేసి మేము లోన్లు ఎత్తుకున్నాక మాకు సీఏ లోన్లు ఇప్పిస్తే మేము 10 లక్షకు 3,000 చొప్పున ఇస్తానమని ఆమె మీద లేని నిందలు ఆరోపణలు సిసి రమణాదేవి ఆమె మీద వేసి ఆమె ఫస్ట్ ఇక్కడి నుంచి ఆమె జాబ్కు ఈ నుంచి బదిలీ అయ్యింది. బదిలీ అయినాక నేను వేరే ఊరికి పోతే నాకు అన్యాయం జరుగుతుంది, నా ఊర్లో నేను ఉండాలి, నా భర్త దగ్గర నేను ఉండాలనే ఆలోచనతోటి 1-2 సంఘాలను తీసుకొని వచ్చి వాళ్ళ ముందు వాళ్ళకు కూలిచ్చి వాళ్ళని తీసుకొని వచ్చి ఈ సీఏ మీద లేని ఆరోపణలు పెట్టి నేను ఇక్కడనే ఉండాలని ఆమె బదిలీ కాకుండా ఉండాలని ఆర్డర్ వచ్చినాక కూడా ఆ ఆర్డర్ను సార్లు పక్కకు పెట్టిండ్రు. పెద్ద అధికారులు పక్కకు పెట్టించుకున్నాక నేను ఇవాళ లివ్వులు ఉన్నా సార్ అని చెప్పి ఆర్డర్ను పక్కకు పెట్టి ఆ లివ్వు ఆ అవసరానికి వాడుకొని 2 సంఘాలలో నన్ను తీసుకొచ్చుకొని ఇక్కడ నేను ఈ ఊర్లోనే ఉండాలి అన్నది కానీ అది కరెక్ట్ కాదు. మా సీఏ మీద లేని ఆరోపణలు పెడుతుంది, అవన్నీ అబద్ధాలు. మాకు వివో అది వరకు వివోలో పని చేసేటోళ్ళు లేరు, వివోలో డబ్బులు లేవు. మాకు సీఏ కొత్త సీఏ రమ వచ్చిన కాడి నుంచి మా వివో డబ్బులు ఉంటున్నాయి, వివోలో డబ్బులు ఉంటున్నాయి. మాకు ఒక 50,000 కావాలన్నా ఇస్తాను, అందుకెళ్ళి ఇప్పిస్తుంది. ఆమె కంటే పై అధికారులను తెలుసుకొని మా సంఘాలకు కావాలని అంటే మా సంఘాలలో 10 మందిని విచారించి మీకు అవసరమా అని మా దగ్గర లోన్ మాకు ఇప్పిస్తాను. దానికోసమే వాళ్ళు వచ్చిండ్రు. అవి తప్పుడు ఆరోపణలు. సీఏ మంచిగా పనులు చేస్తే సీసీకి నచ్చక ఆమె బదిలైనందుకు ఈ ఊర్లోనే ఉండాలన్న ఆలోచనతోటి తప్పుడు ప్రచారాలు చేపించింది. మేము సీఏకు డబ్బులు ఇస్తలేము. ఆమె తప్పుడు ప్రచారం ఆమె మీద చేపించింది. అది కాదు, వెంటనే సిసి రమణాదేవిని సస్పెండ్ చేయాలి. ఆర్డర్ వచ్చినాక పై అధికారులు ఎందుకు పట్టించుకోలేదు? నేను వివో రమణను మాత్రం మా ఏరియాకి ఉంచద్దా ఆమెను ఎక్కడున్నా తొలగించాలి. ఈ వరకు ఆ పొల్లగాని తొట్లు పెట్టుకున్నది, మా తొట్లు పెట్టుకున్నది. ఏంది బిడ్డ నిమ్మలంగా ఇంటికాడ అడిగితే చెట్లు బిగుతుంది, పవానం చెప్తుంది, విమానం చెప్తుంది, నేను కాదు వస్తామంటుంది. ఇగో ఇక్కడ దాకా తెచ్చింది. మేము ఎక్కడుండలో మా ఇవో బయటికి ఎందుకు వచ్చిందో వీళ్ళు వివోకు వీళ్ళు ఏమన్నా దోస్తులు అనుకున్నారా లేకపోతే వీళ్ళకేమన్నా చుట్టం అనుకున్నారా? ఇవో వీళ్ళు ఇద్దరు చేసింది వాళ్ళు ఎక్కడైనా చూసుకోగానే మా ఇవోని అయితే బయటికి తీసిండ్రు. నమస్తే పై అధికారులకు దయచేసి. నా పేరు వినోద.